రోజైతే జేడి లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. లాయిడ్ గ్రూప్ ఇన్‌స్టిట్యూషన్స్ అయితే ధనిక్ భారత్ ఇన్‌స్టిట్యూషన్స్ అయితే ఇనాగ్రేట్ చేయడానికి లక్ష్మీనారాయణ గారు రావడం జరిగింది. సో ప్రెజెంట్ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ పట్ల ఆయన ఒపీనియన్ ఏంటో అడిగి తెలుసుకుందాం. సార్, ప్రెజెంట్ ఎడ్యుకేషనల్ సిస్టమ్‌కి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సహకారం అనేది ఎంత గట్టిగా ఉంటే గానీ ఎడ్యుకేషనల్ సిస్టమ్ మారడానికి అవకాశం లేదు. అలాంటిది ఈరోజు ధనిక్ ఇన్‌స్టిట్యూషన్ తీసుకుంటున్న న్యూ స్టెప్ ఏదైతే ఉందో దానికి సపోర్ట్ చేయడానికి వచ్చారు. సో దాని గురించి మీ ఒపీనియన్? మన జాతీయ విద్యా విధానం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకుంటే అనేక సూచనలు చేసింది. ముఖ్యంగా వాళ్ళు చెప్పడం ఏంటంటే 5వ తరగతి వరకు పిల్లలకు మాతృభాషలో బోధించాలి, వీలైతే 8వ తరగతి వరకు బోధించండి అని చెబుతున్నారు. కానీ ప్రస్తుతం ఆ ర్యాట్ రేస్ ఏదైతే ఉందో దానిలో మనం ముందుకు వెళుతూనే ఉన్నాం. ఎందుకంటే ఎప్పుడైతే మనం వాడుక భాష మాతృభాషలో మనం మొదలుపెట్టామంటే పిల్లలలో క్రియేటివిటీ పెరుగుతుంది. లేకుంటే ఏముందంటే ఇంగ్లీష్ బట్టి పట్టడం, పరీక్షల్లో రాయడం, ఇది మాత్రమే ఉండిపోతుంది తప్ప వాళ్ళలో దాగి ఉన్న సృజనాత్మక శక్తి బయటికి రాదు. అందువల్ల ఆ విధమైన ఏదైతే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో సూచించిన విధానాలు ఉన్నాయో వాటిని మన ధనిక్ భారత్ ఇన్స్టిట్యూషన్లో మొదలు పెట్టవలసిందిగా మేము వారిని కోరుతున్నాం. తర్వాత పిల్లలను నేర్చుకుంటూ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి, వాళ్ళు చేస్తూ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి. అంటే వర్క్ చేస్తూ కాన్సెప్ట్స్ అన్నవి వాళ్ళను పని చేస్తూ నేర్చుకోగలిగితే ఆ కాన్సెప్ట్స్ పర్మనెంట్గా ఉంటాయి, లేకుంటే ఆ పరీక్ష అయిన తర్వాత మర్చిపోతాం. సో ఆ విధంగా యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ఏదైతే ఉంటుందో ఆ విధంగా తీసుకురాగలిగితే ఒక మార్పు వస్తుంది అన్నది. తర్వాత కేవలం మార్కులు తర్వాత ర్యాంకులు కాకుండా మొత్తం మనిషి యొక్క ట్రాన్స్ఫర్మేషన్కే ప్రయత్నించాలి. అందుకనే నేను చెప్పాను 5 ట్రాన్స్ఫర్మేషన్లు కావాలి మనకు: ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్, ఎమోషనల్ ట్రాన్స్ఫర్మేషన్, ఇంటలెక్చువల్ ట్రాన్స్ఫర్మేషన్, కల్చరల్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ 5 ట్రాన్స్ఫర్మేషన్ని మన బోధనలో కనుక యాడ్ చేయగలిగితే రేపు ఎటువంటి పరిస్థితులలో కూడా ఈ విద్యార్థులను వేస్తే వాళ్ళు దాని నుంచి బయటికి రాగలగాలి. ఆ విధమైన మార్పులు తీసుకురావాలని ధనిక్ భారత్ ఇన్స్టిట్యూషన్ ద్వారా నేను కోరుకుంటున్నాను.